ఒక వ్యక్తిని చంపుట న్యాయమా? తను బాగుపడాలని ఆశతో వచ్చినాడు, అతను బాగు చేయడం నేరమా? యేసు ప్రభువారు ఎవరి వైపు చూడలేదు. ఆయన వారి కఠిన హృదయాలను ప్రశ్నించి, ఆ ఊచ చేయగల వారిని నేను నిన్ను స్వస్థపరచను అని అనలేదు. చూద్దాం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడాను. ఆమేన్. యేసుక్రీస్తు వారు కోపపడిన సందర్భాలు చాలా ఖచ్చితంగా బైబిల్లో రాయబడ్డాయి. ఆయన కోపపడినది ఒకసారి ఎక్కడ అంటే, దేవుని మందిరములో వ్యాపారం జరుగుతున్నప్పుడు, నా దేవుని ఇంటిని వ్యాపార స్థలంగా మార్చిరే అని కొరడా పట్టుకొని ఆ వ్యాపారస్తుల్ని చెదరగొట్టిండు యేసుక్రీస్తు ప్రభువు. ఇక రెండవ సందర్భం మనం ఇక్కడ చూస్తాం. ఏంటి అని అంటే, ఆయన కోపపడి ఎవరి మీద కోపపడ్డాడు? ఆయన పరిసయ్యులను చూసి. ఒక రోగి స్వస్థత పడుట వారు ఇష్టపడలేదు. దానికి మించి యేసు ప్రభువుని చంపచూచిరట. ఈరోజు చాలామంది హృదయాలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి అని చివరి వారం మనం ప్రశ్నించుకున్నాం. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి పెద్ద కుమారుడు దేవుడి యొక్క హృదయాన్ని మాత్రం దగ్గరగా ఉండలేకపోయాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు దగ్గరగా జీవించినటువంటి వాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు తనకు ప్రభువై ఉన్నాడని గుర్తించలేకపోయాడు. అప్పగించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరగానే ఉన్నారు, కానీ ఆయన చేసే ప్రతి దానిని ఎలా చూశారంటే నేరం మోపాలని చూశారు. ఈరోజు చాలామంది హృదయాలు ప్రభువునకు ఏ స్థితిలో ఉన్నాయో మనం పరీక్షించుకోవాల్సిన సమయం. మనం దేవునికి దగ్గరగానే ఉంటున్నాం. ఆయన అన్నాడు, మీరు నన్ను ఆరాధించుటకు వచ్చారు, కానీ మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. ఆయన ప్రతిరోజు లోబడునొల్లని వారి వైపు దినమెల్లా ఆయన తన చేతులు చాచి ఉన్నాడట. మన హృదయాలు ప్రభు దగ్గర ఎలా ఉన్నాయి? దేవుని వాక్యము బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది. ఆమేన్. ఈరోజు మన హృదయాలు మాంసపు గుండెల్లా మార్చబడును గాక. చాలామంది దేవుణ్ణి ప్రేమించలేని హృదయాలు కుటుంబంలో ప్రేమను సమాధానాన్ని కలిగి లేకపోతున్నాయి. చాలా హృదయాలు కఠినంగా ఉండి కుటుంబాలలో సమాధానం ఉండకుండా పోతుంది. ఈ పరిసయ్యులు దేవుని ఎదుట నిలబడి దేవుని మీద వారు లేకపోతే నేర మోపాలను చూసినప్పుడు దేవుడు వారి హృదయాలను చూసి బాధపడ్డాడు. ఈ సో వరీడ్ అబౌట్ దేర్ హార్ట్స్. ఈరోజు నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూస్తున్న దేవుడు ఈ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఆయన దుఃఖపడి. మన హృదయాలు దేవుడు దుఃఖపరిచేలా ఉన్నాయా? మన హృదయాలు దేవుని సంతోషపరిచేలా ఉంటున్నాయా? మన హృదయపు ఆలోచనలు ఆయనని సంతోషపరిచేలా ఉంటున్నాయా? ఆయనను దుఃఖపరిచేలా ఉంటున్నాయా? ఆయన వారిని చూచి దుఃఖపడి కోపపడి ఆ మనుషుని చెయ్యి చాపేంత వరకు. చూడండి, ఇక్కడ చూద్దాం. నీ చెయ్యి చాపమని ఆ మనిషితో చెప్పాను. చెయ్యి చాపాడు. చెయ్యి చాపగానే వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడాను. హల్లెలూయా. చెయ్యి చాపేంత వరకు కూడా చెయ్యి ఎటన్నది? ఊచ చెయ్యి. కానీ చెయ్యి చాపిన తర్వాత ఆ చెయ్యి చాపమని చెప్పిన దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వరకు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేంత వరకు నీ జీవితం వేరు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. ఇది లేఖన సత్యం. అప్పటి లెక్కనే నా జీవితం ఉంది, అబద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వసించి వచ్చినటువంటి ఆ ఊచ చేయగలవాడు చెయ్యి చాచేంత వరకు కూడా ఆ చెయ్యి అలాగే ఉంది. కానీ చెయ్యి చాపమని చెప్పిన యేసు ప్రభువారు ఆ చెయ్యిని చూడగానే ఆయన కంటి చూపు, ఆయన చల్లని చూపు ఆ చెయ్యిని బాగు చేసింది. ప్రియమైన దేవుని కుటుంబమా, దేవునికి నువ్వు విధేయత చూపించేంత వరకే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు. కానీ విధేయత చూపిన తర్వాత నీవు చూస్తావు దేవుని యొక్క దీవెనలు, ఆయన చేసే స్వస్థత కార్యం. నయమాను
ఎలీషా గారు ప్రవక్త గారు చెప్పినట్టు యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగినాడు? 6 సార్లు మునిగి లేచినాడు. కానీ కుష్ఠరోగం పోలే. 7వసారి మునిగేటప్పుడు కూడా అట్లనే ఉన్నది కుష్ఠరోగం. మునిగి తిరిగి లేచిన తర్వాతనే ఆయన చర్మము పసి పిల్లవాని చర్మం వలె మారిపోయాను. హల్లెలూయా. దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము నీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా నీ జీవితం అలా ఉండొచ్చు. కానీ వాక్యమునకు విని విధేయత చూపిన మరుక్షణం మన జీవితం మారిపోద్దండి. ఎస్, ఎరికో గోడలు కూడా ఒకరోజు తిరిగి ఆగిపోలేదు. వారు 7వ రోజు కూడా ఒకసారి తిరిగి చూస్తే గోడలు కూల్చబడలేదు. 7 మార్లు వారు తిరిగిన తర్వాత వారందరూ దేవునికి విధేయత చూపి దేవుని స్తుతించిన తర్వాత ఎరికో గోడలు కూల్చబడుట వారు చూసినారు. ఎరికో వారు స్వతంత్రించుకున్నారు. నా సహోదరి సహోదరుడు, నా ప్రియమైన దేవుని కుటుంబమా, నీ జీవితం నా జీవితం మార్చబడటకు ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నాం. విశ్వాసంతో మనం వేసే అడుగు మన జీవితంలో దీర్ఘకాలిక వ్యాధులను సైతం తొలగిస్తుంది. ఊచ చేయగలవాడు చెయ్యి మారిపోయింది. 38 సంవత్సరాల రోగంతో బాధపడుతున్నటువంటి ఆ బెడ్కే అంకితం అయిపోయిన వాడు. ఆ బెడ్ ఆయన అందులో కూర్చొని 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 వేచి ఉండి ఆ బెడ్ కూడా బరువు అయిపోయి ఉండొచ్చు. 38 సంవత్సరాల రోగం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాక తన పరుపెత్తుకొని తానే నడిచాడు. ఈరోజు ఏ వ్యాధితో, ఏ బలహీనతతో, ఏ సమస్యతో ఇక్కడ మనం ప్రభు దగ్గర కూర్చున్నామో, ప్రభు వైపు చూసి మనం చూపే విధేయత ఈరోజు మన జీవితంలో గొప్ప మార్పును, గొప్ప అద్భుతాన్ని, గొప్ప స్వస్థతను కలగజేయబోతుంది. నమ్మిన వారం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవానికి స్తోత్రం చెప్దాం. దేవానికి స్తోత్రం. The 3 principles we have to remember: విశ్వాసం, విధేయత, విజయం. విశ్వాసం చెప్పండి. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, విధేయత చూపాలి. విధేయత చూపినప్పుడు ఏమొస్తుంది? విజయం. ఈరోజు చాలామంది విశ్వసించువారు విధేయత చూపని అడుగులో ఉన్నారు. ఈరోజు నేను చాలా దేవునికి భయపడతానండి, కానీ ఆయన యందు నేను విశ్వాసం ఉంచలేనండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా విజయం చూడలేం, స్వస్థత చూడలేం, మేలును అనుభవించలేం. ఊచ చేయగలవాడు దేవుని మాట విన్నాడు, దేవుడు స్వస్థపరిచాడు. ఇట్ ఈస్ అగైనెస్ట్ టు లా అని అనుకున్నారు వాళ్ళు, కానీ ఇట్ ఈస్ ద గాడ్స్ హ్యుమానిటీ. దేవుని యొక్క మానవుడిగా వచ్చినప్పుడు ఆయన చూపిన జాలి తోటి మానవుడి మీద చూపించిన హ్యుమానిటీ ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. 6వ వచనం చూస్తే, పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదులతో కలుసుకొని. పరిసయ్యులకు హేరోదులకు అస్సలు పడదు. హేరోదు ఎదీమీయుడు, అనగా హేరోదు ఎప్పుడు కూడా యూదులని హింస పెట్టేటటువంటి వాడు. అలాంటి పరిసయ్యులు హేరోదీయులతో చేతులు కలిపిర్రంట. ఎంత దేవుని పట్ల ఎంత వ్యతిరేకతను వాళ్ళు కలిగి ఉన్నారు. శత్రువులు చేతులు కలిపి యేసయ్య పరిచర్యను ఆపాలని చూసినారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య కొనసాగించారు. హల్లెలూయా. కాస్త కష్టం రాగానే ఏమనుకుంటామంటే మనం, ఏం సార్ నా వల్ల కాదు, ప్రార్థన చేయలేకపోతున్నా, వాక్యం దేవుల్లో కొనసాగలేకపోతున్నా, నా వల్ల అయితలేదు అని చాలాసార్లు అనుకుంటున్నాం. మా ఇంట్లో ప్రార్థన చేస్తే అంగీకరించేవారు లేరు సార్ అని చాలాసార్లు. కానీ నిత్యము ఆయన చంపాలని చూస్తున్నటువంటి వ్యక్తుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను కొనసాగించారు. గమనిస్తున్నారా? నీకు వస్తున్న కష్టమేంది అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, పెద్దలారా, అమలారా, మీకు వస్తున్న కష్టమేంటి? ఆయన నిత్యము చంపాలని చూస్తున్నటువంటి వ్యక్తుల మధ్యలో ఆయన ప్రజల మధ్యలో, ప్రజల కొరకు ఆయన నశించిపోతున్న వారి యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిచర్య చేశాడు. 7 నుండి 12 వచనాలు చూస్తే మనం చూసినాం, ఆయన కోసం ఎక్కడి నుంచి వచ్చిరట? యూదయ నుండి, యెరూషలేం నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనేడి పట్టణ ప్రాంతంలో గుంపులుగా కూడి వచ్చారు. వీళ్ళందరూ దేనికి వస్తారు తెలుసా? దేనికోసం? స్వస్థత కోసం. టుడే మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు ద లార్డ్ ఫర్ ద హీలింగ్. ఒక ఆయన జాతకం చూపించుకున్నాడట. చూపించుకుంటే 3 నెలలు చేస్తావు బిడ్డ అన్నాడట.
3 నెలలు చేస్తావు అనేసరికి మరణ భయం కలిగింది మనోడికి దొరకి. ఇక ఎక్కడ లేని భయం, ఏ దేవుడు కాపాడుతాడు అన్నప్పుడు యేసుప్రభు గురించి చెప్పిరట. అన్నీ తిరిగిండు, ఎవరు కాపాడలే, సమస్య ఎక్కువైంది. ఆ పరిస్థితుల్లో యేసుప్రభు గురించి చెప్తే యేసుప్రభు నమ్ముకున్న 3 నెలలు అయిపోయినాయి, బతికే ఉన్నాడు. 4వ నెల బతికే ఉన్నాడు, 5వ నెల బతికే ఉన్నాడు, 6వ నెల బతికే ఉన్నాడు, 7వ నెల బతికే ఉన్నాడు. యేసుప్రభు నమ్ముకొని 10 నెలలు అయింది, చూసుకున్నాడు. అని బతికే ఉన్నా దేవుడు బతికిచ్చాడు. ఆ తర్వాత చర్చి మానేశాడు. ఎట్లాగ బతుకున్నాగా ఇక నాకు దేవుడితో ఏమున్నా. ఈరోజు దేహానికి కావలసిన స్వస్థత కోసం నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, ప్రేమైన దేవుని వెళ్ళారా, అదే నీ ప్రాముఖ్యమైన గురైతే ప్రభు దగ్గర రావడానికి అది ఎక్కువ కాలం నేను కొనసాగించలేదు. ఆత్మీయమైన స్వస్థత. ఆయన దగ్గర ఏదో బిజినెస్ డీల్ కోసం రావట్లే మనం. వీఆర్ కమింగ్ టు ద లార్డ్స్ ప్రజెన్స్ ఫర్ ద ఎటర్నల్ లైఫ్. నిత్యత్వమునిచ్చే జీవం కొరకు మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. ప్రేమైన దేవుని కుటుంబమా, జనులందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చినారు, కానీ యేసు ప్రభు వారు వారిని తృణీకరించలేదు. యేసు క్రీస్తు ప్రభు వారు వారి కోసం ఒక చిన్న దోణ ఎక్కి వారిని స్వస్థపరిచినాడు. రోగపీడితులైన వారిని బాగు చేసినాడు. దయ్యం పట్టిన వారిని కూడా విడుదల కలిగిస్తే, దయ్యం పట్టినటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తూ ఉంటే యేసు ప్రభు వారు నోరు మూయించండు. ఎందుకు? ఆ అపవాది చేతిలో నుండి నా ప్రజలని కాపాడడానికి వచ్చాను, ఈ అపవాది నన్ను ప్రకటించడం నాకు ఇష్టం లేదు. మనం చాలాసార్లు చూసాం, మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ఆయన దయ్యముల చేత ప్రసిద్ధి చెందబడడానికి ఇష్టపడలేదు. చివరి వారం కూడా చూసాం, తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారి ఖండితంగా ఆజ్ఞాపించను. ఈరోజు చాలామంది దయ్యాలను నిలగొట్టేటోళ్ళు, చాలామంది అది టీవీలలో, న్యూస్లలో, లేకపోతే ఇక స్పిరిచువల్ ఛానల్స్లలో చాలా హైలైట్ చేస్తారు, యూట్యూబ్లలో, షార్ట్లలో. నేను మాట్లాడిస్తాను ఆ దయ్యాన్ని అని, నేను మాట్లాడిస్తున్న ఈ దయ్యంతో చూడుర్రి, నేను ఎంత బలమైన సేవకున్నో చూడుర్రి, రండి దయ్యాలను వెళ్ళగొట్టేవాని అని. యేసుక్రీస్తు ప్రభు వారు దయ్యాల నోరు మోయించాడు. నువ్వేంది దయ్యాలతో మాట్లాడించడం? ఆయనకి ఇష్టం లేని పని. ఆయనకి ఇష్టమైన పని అండి దయ్యాలతో మాట్లాడించడం? చెప్పండి. మేము తోపుగాళ్ళం, తుడుంకారులం అని కొంతమంది సేవకులు ఇలాంటి పరిచర్యను చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ప్రేమైన దేవుని కుటుంబమా, గాడ్ ఈజ్ నాట్ అలౌడ్ దెమ్ టు స్పీక్. ఆయన వారిని మాట్లాడడానికి ఇష్టపడలేదు. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా గృహములో కూడా దేవుని మాట వినబడాలి, కానీ దయ్యం మాట వినబడద్దు. నా విధేయత దేవుని మాటకు ఉండాలి, కానీ దయ్యపు మాటలకు కాదు. ప్రేమైన దేవుని కుటుంబమా, యాకోబు రాసినాడు, తను రాసినటువంటి పత్రికలో, దేవుని బల్లాలో చేయి పెట్టి దయ్యపు బల్లాలో కూడా చేయి పెడతారే అని అన్నాడు. లోకంతో స్నేహం చేయగోరు వాడెవడో, 4వ వచనం 4వ అధ్యాయం, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇఫ్ యు ఆర్ ఏమంటారు, నువ్వు దయ్యపు స్వరం వినడానికి ఆసక్తి చూపుతున్నావంటే దేనితో స్నేహం చేయాలని ఇష్టపడతా ఉన్నావు? చెప్పండి అందరూ. దేవునితోనా, అపవాదితోనా? మూవీ సాంగ్స్ ఎక్కువగా వినాలనుకునేవాడు, అబద్ధ మాటలు వినాలనుకునేవాడు, కొండెంగలు వినాలనుకునేవాడు, స్వార్థపూరితమైన మాటలు, మత్సరపు మాటలు, గొడవ పడేటప్పుడు వచ్చేటటువంటి ఆ మాటలు వినాలనుకునేవాడు. ఎవరి మాటలు వినాలనుకుంటున్నాడు? దయ్యపు మాటలే. దయ్యం మాట్లాడుతుంటే ప్రభువు ఖండించాడు, షట్ అప్ యువర్ మౌత్. అక్కడ నాలాంటి వాడు ఉంటే, ప్రభు వాళ్ళు చక్కగా చెప్తున్నారు కదా, నువ్వు దేవుడు అని చెప్తున్నారే, వాటి ద్వారా నేను ప్రసిద్ధి చేయబడడం నాకు ఇష్టం లేదు. మానవుని జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ దయ్యాల చేత నేను ప్రసిద్ధి చేయబడడం నాకు ఇష్టపడలేదు. విడుదల పొందినవాడు నా గురించి చెప్పమను. ఎస్, ప్రేమైన దేవుని కుటుంబమా, ఈరోజు దయ్యపు శక్తులు నేను విడుదల పొందుకున్నానని నువ్వు దేవుణ్ణి ప్రకటించు.
అది దేవునికి మహిమ, దేవునికి ఘనత. అండ్ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి పాపులారిటీ ఇంకెక్కడో కోరుకోలేదు. ఆయన అలాంటి కుష్ఠరోగిని బాగు చేసి ఎక్కడ చెప్పద్దయ్యా అని చెప్పాడు ప్రభు. కానీ చెప్పిండు కపెర్నహూము మొత్తం. ఆయన అడవిలోనే, ఆ అరణ్యములోనే, ఆ ఎడారిలోనే కొన్ని దినాలు ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత మరలా వెళ్ళడానికి ఆయన ధైర్యం చేసి మరలా ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వరము, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము నువ్వు చేసినప్పుడు దేవుడు చేసే పరిచర్యను దెబ్బతీసినట్టే. దేవుని రాజ్య విస్తరణకు మనం అడ్డుగా నిలబడినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న పిల్లలను ఆటంకపరచకండి. ఒకవేళ మీరు ఆటంకపరిచిన యెడల ఒక వ్యక్తికి తిరగడి రాయి కట్టి తన మెడకు కట్టి అతన్ని తీసుకుపోయి సముద్రంలో పడబోయట బెటర్ అని చెప్పాడు ఆయన. నా యొద్దకు ఒక వ్యక్తి రాకుండా ఉండేటటువంటి వ్యక్తికి వేసే శిక్ష అది. ఈరోజు ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభు సత్యం నెరగకుండా మనమే ఒకవేళ అడ్డుబండగా ఉంటే ప్రభువు చెప్పిన తీర్పు అదే. ఈరోజు నా ప్రవర్తన ఎలా ఉంటుంది? చాలామంది ఇలా చెప్తా ఉంటే విన్నాను. నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి, కానీ వాళ్ళని చూసే నేను రాలేకపోతున్నా, వాళ్ళని చూసే రాలేకపోతున్నా. ఆ వాళ్ళు ఒకవేళ మనమే అయితే తీర్పు మన మీదకి వస్తుందేమో. ఈరోజు మన ప్రవర్తన, మన చూపు, మన నిర్ణయాలు, మన మాట మత్సరం లేని మాటగా, స్వార్థం లేని మాటగా మనం పలకరిస్తున్నప్పుడు దేవుడి యొక్క ప్రేమ మనలో నుండి వారిని ప్రభు యొద్దకు తీసుకొని వస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దయ్యముల చేత ప్రసిద్ధి చేయబడ్డ ఇష్టపడలేదు. 13వ వచనానికి వస్తే, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఈ వచనం మరొక చోట కూడా రాయబడుతూ వచ్చింది. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. దయచేసి చూద్దామా? లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారితో 12వ వచనం కూడా చదవనగా, ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని కుటుంబమా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని సినాప్టిక్ గాస్పెల్స్ మాథ్యూ, మార్క్, లూకాలో మూడిట్లో మనం చూస్తూ ఉండొచ్చు. ఇదే వచనం మార్క్ అన్నాడు, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా అని రాశాడు సింపుల్గా. కానీ ఆయన కొండ ఎక్కడానికి ముందు ఏం చేసినాడు? లూకా 6:12 చూడండి, ఏమనుందాడా? ఏమనుంది? 6:12. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. ఆయన శిష్యులను పిలుచుటకు మాత్రమే కొండ ఎక్కలేదు, ఆయన కొండ ఎక్కింది ప్రార్థన చేయడానికి. రాత్రంతా గడిపినట. రాత్రి 12 గంటలు, ఉదయం 12 గంటలు కలిపితే దినం అయితే అది 24 గంటలు. అంటే ఆయన ఎన్ని గంటలు ప్రార్థన చేసినాడు? 24 గంటలు. రాత్రి ప్రార్థన చేసినాడంటే 24 గంటలు ఎందుకు అయితే అండి? 12 గంటలు ప్రార్థన చేశాడు. 12 గంటలు ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు, తన శిష్యులని ఆయన పిలుచుకొనుటకు. అక్కడ చూస్తే తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన ఈ డిడెంట్ కాల్ ఓన్లీ 12 పీపుల్. చాలామందిని పిలిచినాడట ఆయన, చాలామందిని పిలిచినాడట, తనకిష్టమైన అందరిని పిలిచినాడట. ఇక్కడ ఒక మాట రాబడి, తనకిష్టమైన ఎంతోమంది ఆయనను వెంబడిస్తుంటే కొద్ది మందే ఆయనకి ఇష్టమయ్యారు. ఈ మాట చదవంగానే నాలో చాలా సందేహం కలిగినది. ఏమనంటే, ప్రభువా ఇంతమంది వస్తున్నాం మందిరానికి, నీకు ఇష్టమైన అల్లవరు? ఒకసారి ఇట్లా అడుగుర్రి, మీ మనసుని మీరు మీ గుండె మీద చేసుకొని ఇలా అడుగుర్రి. అవును, నేనంటే దేవునికి ఇష్టమేనా? అడుగుర్రండి. వామ్మో, నువ్వు అడుగుతలేదేంద్రా? అడుగు, ఇట్లా అడుగు. ఏవా నేనంటే నీకు ఇష్టమేనా? అడుగు. ఒక నిమిషం ఆలోచించండి. తర్వాత నేనేంటి, నా బతికేంది, ఆయన నన్ను ఇష్టపడతాడా అని కూడా ఆలోచించాలి. మళ్ళా ఇవన్నీ వస్తాయి. జోసెఫ్ గారు అడుక్కున్నారా మీరు? రైట్. ప్రియమైన దేవుని కుటుంబం, ఎస్, మెనీ పీపుల్, చెప్పాలంటే మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్, బహు జనసమూహం యేసుప్రభువును వెంబడిస్తుంటే ఆయన తనకిష్టమైన వారిని పిలిచినాడు.
అందులో ఆయన వారిని పిలవడానికి ముందు 12 గంటలు ప్రార్థన చేసిండట. 12 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి గంట కేటాయించాడు. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. ఇస్కరియోతు యూదా గురించి కూడా 1 గంట ప్రార్థన చేసినావు ఆయను? ఎస్, చేశాడు. దూకుడు పేతురు గురించి కూడా ప్రార్థన చేశాడు. బోయోనెర్గస్సు అనేటటువంటి ఉరిమెడి వారైన యాకోబు యోహాన్ల గురించి 2 గంటలు ప్రార్థన చేశాడు. ఈ ప్రేయర్డ్ అబౌట్ us. ఈరోజు మందిరానికి వేయబడిన కుర్చీలలో కూర్చునే ముందు కూడా దేవుడిని కోసం ప్రార్థన చేసిండు. ఆత్మ మూలుగుచూ ప్రార్థన చేయించుండాను మన కోసం. ఆయన ప్రతి దినము మన కొరకు ఆయన తండ్రి యొద్ద మనవి చేస్తూనే ఉన్నాడు. ప్రేమైన దేవుని కుటుంబం, ఈజ్ ఆల్వేస్ ప్రేయింగ్ అబౌట్ us. ఆయన నిరంతరము ప్రార్థన చేయుచునే ఉన్నాడు. ఎవరి కోసం అంటే మన కోసం. పేతురుతో అన్నాడు, పేతురు, అపవాది పలుమార్లు నిన్ను నీ విశ్వాసము అబద్ధ విశ్వాసం అని చూపించడానికి పలుమార్లు నిన్ను శోధిస్తూ ఉంటే నేను అనేక మార్లు నీ గురించి ప్రార్థన చేసిన పేతురు. లూకాసు వార్త చదువుదామా? 21వ అధ్యాయం 22వ అధ్యాయం 31. చదువుతారు ఎవరైనా గట్టిగా? సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మును కోరుకొనను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. పేతురు గురించి ఎవరు వేడుకున్నారంట? యేసుక్రీస్తు ప్రభువారు. బోధకుడు అయినటువంటి ఆయన ప్రార్థన పరుడయ్యాడు. విశ్వాసి అనేటువంటి మందను తయారు చేయడానికి ఆయన బోధ మాత్రమే చేయలేదు, ప్రార్థించాడు. ఈరోజు మన ప్రాణప్రియుడే అంతగా ప్రార్థన చేసిండంటే రాత్రంతా. ఈరోజు మనం ఎంత సమయం ప్రభువునకు ఇస్తున్నాం? ఉదయం ఆయన ఒక కార్యాచరణ చేసేటప్పుడు రాత్రంతా ప్రార్థన చేసిండు. మార్టిన్ లూథర్ గారు అంటారు, నాకు లేచాక దినమంతా నాకు ఒకవేళ 6 గంటల పని ఉంటే 6 గంటలు ప్రార్థన చేసేటోని అన్నాడు. ఎంత శక్తి ప్రార్థనలో వారు అనుభవించి ఉంటారు. దోస్ హూ ప్రే దే కెన్ ద టేస్ట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ప్రేయర్. ఆ ప్రార్థన యొక్క శక్తిని వారు అనుభవిస్తారు. దేవుని యొక్క దూత ముందుగా నడుచుట చూడగలుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని కుటుంబం, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల నిమిత్తం ప్రార్థన చేసి తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఆయన తనకిష్టమైన వారిని ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు? ప్రార్థనలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మనందరినీ ఆయన ఇష్టపడి పిలుచుకున్నాడు. ఇక్కడున్న మనందరినీ మనం ఎలాంటి వారిమైనా సరే, ఇస్కరియోతు యూదా వంటి తప్పిపోయేటటువంటి స్వభావమైనా సరే, కేవలం స్వస్థత కోసం వచ్చేటటువంటి స్వార్థపూరితమైన భక్తితో ప్రభు దగ్గరికి వచ్చినా సరే, ఇస్కరియోతు యూదాకైతే డబ్బు మీద దృష్టి, యేసు ప్రభువుని అలా వెంబడిస్తున్నాడు అంతే. ఇంకా చెప్పాలంటే ఆయన యూదుడు, అదే ఊరికి చెందినటువంటి వాడంట. ఇస్కరియోతు యూదా తప్ప మిగతా వాళ్ళందరూ గలిలియా ప్రాంతానికి చెందినవారు. ద లోకల్ క్యాండిడేట్ ఎవరు అని అంటే జూదా ఆఫ్ ఇస్కరియోట్. బట్ హి డిడ్ంట్ అండర్స్టాండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్. ఆయన లైఫ్లో అర్థం చేసుకోలేకపోయాడు. ఆఖరి నిమిషం అర్థం చేసుకున్నాడు, కానీ ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడలేదు, తిరిగి రావడానికి ఇష్టపడలేదు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు నువ్వు చిన్నప్పటి నుండి పుట్టు క్రైస్తవునండి అని అనుకుంటే కూడా ఒకవేళ అందులో అతిశయోక్తి ఏం లేదు. ప్రభువు నేను రక్షించుకున్నాడు, ప్రభు ప్రేమించాడు. అయితే పుట్టు క్రైస్తవునైనా సరే, పెద్ద క్రైస్తవునైనా సరే, కొన్ని సంవత్సరాల అనుభవం కలిగినటువంటి క్రైస్తవునైనా సరే, నా ద్వారా మస్తు మంది ప్రభువు నమ్ముకున్నారండి, నా ద్వారా ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారండి అని అనుకుంటున్నా సరే, ప్రభువుని ప్రభువుగా ప్రేమించినటువంటి వ్యక్తులు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడించలేరు. లాస్ట్ టైం ఒక మాట చెప్పినాను. యేసే ఏమై ఉన్నాడు? యేసే ఏమై ఉన్నాడు? మళ్ళీ అడుగుతున్నాను, యేసు ఏమై ఉన్నాడు? యేసే ఏమై ఉన్నాడు? ఒకసారి కొత్త నిబంధనలో ఫస్ట్ పేజ్ తీయండి. కొత్త నిబంధన, పాత నిబంధన అయిపోగానే కొత్త నిబంధనలు ఏముంది? అబ్రహం గారు మీరు తీయట్లేరు, తీసిరా? చదవండి. ఫస్ట్ పేజ్ అంటే ఇటువైపు అండి,
ఇప్పుడు మత్తయి ఓపెన్ చేయడానికి ముందు ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజీ మీద ఏమో చూడండి. అబ్రాహం గారు చదవండి. ఏమై ఉన్నాడు ఆయన? ప్రభువు అయి ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. He is our Lord. He can do whatever. He can do. నేను ఆ జీవితంలో ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ప్రభు అయి ఉన్నాడని గుర్తిద్దాం. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు, ప్రభువు. ప్రేమైన దేవుని కుటుంబం, He is our Lord. He can do anything. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేయగలడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం చాలాసార్లు అనుకుంటాం, అలానే ఎందుకు ఎంపిక చేసుకున్నాడండి? ఆయనకి ఇష్టం, తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ద సావరన్ గాడ్. వారు తనతో కూడా ఉండునట్లు. ఆ కాలంలో ఆ యెరూషలేము పట్టణంలో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్న వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలని తృష్ణ కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు. కానీ వారు ఎవ్వరిని కూడా ఆయన వెంబడించడానికి పిలవలేదు. ఆయన వారిలో ఎవరిని కూడా ఆయన శిష్యుడిగా యాక్సెప్ట్ చేయలేదు. ఇక శిష్యులలో చాలామంది 7 చేపలు పట్టేటోళ్ళే ఉన్నారు. వాళ్ళకి చదువు రాదా అంటే చదువు వస్తుంది, కానీ ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వాళ్ళు కాదు. వాళ్ళు పామరులు అన్నారు. అందుకే వాళ్ళని చదువు లేని పామరులు అన్నారు. పని మాత్రమే తెలుసు, పనిని గురించిన చదువు మాత్రం చదివిరు అంతే. ఇక పెద్ద డిగ్రీలు ఏం లేవు వాళ్ళకు. ఆ కాలంలో యూదులు ఎలా భావించేవారంటే ధర్మశాస్త్రమును బాగా పఠించి దానిని ఇతరులకు బోధించగలిగిన వాడే చదువుకున్నవాడని డిగ్రీ ఇచ్చేవారు. ఇప్పటికీ మేఘాలయాలో వారికి 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ డిగ్రీ ఎలా ఉంటుందంటే బైబిల్ థియాలజీ ఉంటుంది వాళ్ళకి. థియాలజీ, బైబిల్ థియాలజీ చేసినటువంటి అబ్బాయి అమ్మాయికే పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు, లేకపోతే చేయరు వాళ్ళకి. అంటే వాళ్ళ దృష్టిలో 18, 19 అనే బార్డర్ కాదు. బైబిల్ థియాలజీ చేసినాడా, బైబిల్ చదువుకున్నాడా, పూర్తిగా చదివి దాని గురించిన పరిజ్ఞానం సంపాదించుకున్నాడా, ఆ వ్యక్తికే ఉద్యోగం అర్హత. ఇక్కడేమో డిగ్రీ అర్హత, అక్కడ బైబిల్ థియాలజీ చేసిన వాడికి అర్హత. అట్లా మన రాష్ట్రం అగును కాక అనిపిస్తుంది. ఈరోజు మనము ఆ డిసిషన్ తీసుకోవాలి. మనమే ఒక చిన్నపాటి స్ట్రాంగ్ డిసిషన్ అవ్వాలి. మన పిల్లలు దేవుని వాక్యాన్ని ఇంటర్ చదివిండు నా కొడుకు అని మురిసిపెట్టేటువంటి తల్లిదండ్రులు, బిడ్డ బైబిల్ అంతా చదివిండా, బైబిల్లో ఉన్న కనీసం రాజుల పేర్లు తెలుసా, ప్రవక్తల పేర్లు తెలుసా, వారు అన్ని బైబిల్ సంబంధించినటువంటి సువార్త గూర్చిన జ్ఞానం వారు కలిగి ఉన్నారా? దిస్ ఈస్ మోస్ట్ మ్యాండేటరీ. తల్లులారా, పక్కన వాళ్ళకి క్షేకండి చేయండి, ఇలా చెప్పండి, మీ పిల్లలు మనము బైబిల్ చదవాలి. ప్రేమైన దేవుని కుటుంబమా, ఇప్పుడు శిష్యుల్ని పిలిచి దేనికి పిలుస్తున్నాడు? వారు తనతో కూడా ఉండునట్లు, టు బీ విత్ హిమ్, తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారి సువార్త ప్రకటించుటకు వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించను. వారెవరనగా ఆయన పేతురు పేరు పెట్టినటువంటి సీమోను, జబదయి కుమారుని యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరికి బోయనర్గస్ అని పేరు. బోయనర్గస్ అంటే అర్థం ఏంటిది? ఊరిమిడువా అని అర్థం. ఒకచోట యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేముకి సమరయ ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వారు ఆయనని లోపలికి రానియరు. ఈ 2 దొరలు ముందుకు వస్తారు. ప్రభువా, అసలు వాళ్ళు ఏమనుకుంటారయ్యా, నిన్ను లోపలికి రానియరా? గివ్ మీ ఏ స్పేస్, కొంచెం టైం ప్రార్థన చేస్తాం. ఆకాశం నుండి పెద్ద అగ్ని ఈ ఊరి మీద పడి మొత్తం కాలిపోతావు చూడు అని అన్నారు వాళ్ళు. వాళ్ళకు సహనం తక్కువ, వాళ్ళకి కోపం. అందుకే ఉరిమెడివారు అని అర్థం. వీళ్ళకి బాగా ఏమంటారు, కోపం ఎక్కువ. అంటే కోపం అంటే సహించలేరు అన్నట్టు. ఏదైనా వ్యతిరేకం జరిగితే, అన్యాయం జరుగుతుంటే, తక్కువ చూపు చూస్తే సహించలేరు. మనం యేసు ప్రభు శిష్యులను చూస్తూ ఉంటే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషనల్ వీక్నెస్ ఉంటుంది. అయినా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, నాతో ఉంటే మీరు మారుతారు అంతే, నాతో ఉంటే మీరు మారుతారు. మీరు చాలామంది పరేషాన్ అవుతూ ఉంటారు, నా భర్త మారతలేదంటే, నా భార్య మారతలేదంటే, నా పిల్లలు యేసు దగ్గరికి పంపాలి, మారుతారు అంతే. యేసు ప్రభుని వెంబడించడం నేర్పండి, వారు మారుతారు. ప్రేమైన దేవుని కుటుంబమా, టు బీ విత్ హిమ్ వి కెన్ చేంజ్ అవర్ లైఫ్. ఆయనతో ఉండడం, ప్రభువు యొక్క ఆజ్ఞకు మనం లోబడితే మన జీవితాలను మార్పు చెందడం మనం చూస్తూ ఉంటాం. ఉరిమెడి యాకోబు, యోహానులు ప్రభు కోసం
తెగించి పానాలు అర్పించారు. మొట్టమొదటిగా హతసాక్షి అయిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ ఉరిమెడి బ్రదర్స్, చందన బ్రదర్స్ లెక్క ఉరిమెడి బ్రదర్స్ అయినటువంటి యాకోబు, అందులో ఉన్నటువంటి యాకోబే. ఇక యోహాను సువార్త రాసింది ఎవరంటే ఈ యాకోబే, ఉరిమెడి యాకోబే, యోహానే. సువార్తలు రాసింది ఆయనే, పత్రికలు రాసింది ఆయనే, ప్రకటన గ్రంథం రాసింది ఆయనే. యేసు ప్రభు తర్వాత తల్లి అయినటువంటి మరియను బాధ్యతగా చూసుకుంది కూడా ఈ యోహానే. ఎంత తగ్గింపండి. తన చేతి విద్యతో అక్కడ ఉన్నటువంటి ఈజిప్టుని చంపేసినటువంటి వ్యక్తి మోషే, యేసు ప్రభు వారు వచ్చి, దేవుడు వచ్చి అంటా ఉన్నాడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, నానా నువ్వు వెళ్ళి నా ప్రజలు విడిపించాలంటే, నేను కాదు ప్రభు అని వెనక అడిగేస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటాం. ప్రజలను విడిపించుట కొరకే ఏర్పాటు చేయబడిన మోషే, ప్రభువు అదే పనికి నేను పిలుస్తుంటే వెనకడుగేస్తున్నావేందయ్యా అని అంటా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను సాత్వికుని అయిపోయాను. విత్ గాడ్ అవర్ లైఫ్స్ విల్ బి చేంజ్డ్. మన జీవితాలను మార్చే దేవుడితో మనం ఉన్నప్పుడు మన అలవాట్లు, మన తలంపులు, మన పాపపు అలవాట్లు అన్నిటిని తొలగించే దేవుడు మన జీవితాన్ని మార్చగలడు. రాతి గుండెలను మాంసపు గుండె వలె మార్చగలడు. ఆంద్రేయ, ఈ ఆంద్రేయ ఎవరండి? పేతురు యొక్క సహోదరుడు. ఫిలిప్ ఎవరండి? నతనీయేలుని తీసుకొచ్చిన ఫిలిప్పు. బర్తలోమై అంటే, బర్తలోమై అని అంటే బర్ అంటే లోమై యొక్క కొడుకు అని అర్థం అన్నట్టు. బర్తలోమై అంటే ఈయన గురించి బర్ అనేటటువంటి మాట వచ్చిన దగ్గర లోమై యొక్క కుమారుడు, ఇతను ఇంకొక యూదా అని చెప్తారు. నెక్స్ట్ మత్తయి. మత్తయి ఎవరండి? ఎవరని చెప్తారా? మత్తయి ఎవరు? ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకరి. సుంకరిని యూదులు ఎప్పుడూ ద్వేషించేవారు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అలాంటి ఒక సుంకరి యేసుక్రీస్తు వారి శిష్యుడయ్యాడు. తాగుబోతువైనోడా, తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరి పాలైనోడా, తాగుబోతువైనోడా, తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరి పాలైనోడా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు. ప్రియమైన దేవుని కూడా ఎవరిని పిలిచిండు ఆయన? ఎవరు పిలిచిండు చెప్పండి అందరూ? తాగుబోతుని పిలిచిండట, తగాదాలు పడేటోన్ని. సుంకరి అందరి దృష్టిలో ఒక గొంగలి పురుగు లెక్క చూసేటోళ్ళు ఆయన చూస్తుంటే. ఏం బతికే అనేది, మా కష్టాన్ని తింటున్నావు. ఈరోజు చాలామంది వ్యక్తుల జీవితాలు అలాగే ఉంటాయి, కుటుంబానికి బరువుగా భారంగా ఉంటారు. అలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటే చాలామంది అని ఉండొచ్చు, ఎందుకు బతుకుతాను, సావరాదు, కుటుంబాన్ని ఆగం చేస్తాను, నీ అలవాట్లతోటి, నీ తలంపులతోటి, నీ అప్పులతోటి, నీ ఆలోచనలతోటి నువ్వు చేసే పనులు కుటుంబాన్ని బాగు చేయట్లేవు, ఆగం చేస్తున్నావు, సావరాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తులను కూడా దేవుడు పిలిచిండు, అలాంటి వ్యక్తులను కూడా దేవుడు మార్చిండు. ప్రేమైన దేవుని కుటుంబం, మత్తయి సుంకరి, కానీ దేవుడు పిలిచిండు. ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి సుంకపు గుత్తదారుడు అయినటువంటి జక్కయ్య బ్యాడ్జ వీళ్ళందరూ ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ లేవి కుటుంబంలో పుట్టినటువంటి వాడు, దేవుడు అతను పిలిచాడు. నెక్స్ట్ తోమా పరిస్థితి మనందరికీ తెలుసు. ఎవరైనా దినుబా అనబడినటువంటి ఈ తోమా అంత తొందరగా నమ్మేటోడు కాదు, ఏదైనా చూస్తేనే నమ్ముతా అనేటోడు. కానీ అలాంటి తోమాను కూడా యేసు ప్రభు తన శిష్యుడిగా చేసుకున్నాడు. ఈరోజు అనుకోవచ్చు మనలో చాలామంది, నేనంతా నమ్మేటోని కాదండి, నాకు రుజువు కావాలండి, నాకు ఏమంటారు పరిశోధన చేసినటువంటి రుజువులు కావాలి, గుర్తులు కావాలి. ఇంకా చెప్పాలంటే నా జీవితంలో అద్భుతం చేయమను, నేను నమ్ముకుంటా, నేను వస్తా. మనలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు, యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలామంది జీవితాల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆ సమస్య అలాగే ఉంది, ఆ సమస్యని తీసేస్తే నేను నా జీవితకాలం ప్రతి వారం చర్చి కొత్త, ఇప్పుడు అడపతడపోతున్నా, నేను ఇప్పుడు రెగ్యులర్గా వస్తా. మనలాంటి బ్యాచ్ కూడా యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. కానీ వారు ఒక దినాన ప్రభువుని వెంబడించడం ప్రారంభించినప్పుడు జీవితకాలం అంతా ప్రభువుని వెంబడించారు. మీకు తెలుసా, ఈ తోమానే ఈరోజు మనం అందరం యేసు ప్రభువుని నమ్ముకోవడానికి గల కారణం. మొన్న అక్టోబర్ 3వ తారీఖున జూలై 3వ తారీఖున
క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేశారు. కారణం ఏంటో తెలుసా? ఈ తోమ మన భారతదేశంలో అడుగుపెట్టి చనిపోయిన రోజు, ఆయన చనిపోయిన రోజు. ప్రేమైన దేవుని కుటుంబం, అపోస్తలుడైన తోమ మన భారతదేశంలో అడుగుపెట్టి ఆయన చెప్పిన మొట్టమొదటి సువార్త ద్వారానే ఈరోజు మన దగ్గరికి వచ్చింది ఈ సువార్త. అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి కనానీయుడైనటువంటి సీమోను కనానీయుడని చాలా స్పష్టంగా ఎందుకు రాసిండు తెలుసా? మార్కు, యూదులు కనానీయులకు పడదు. కనాను నుంచి ఒక స్త్రీ వచ్చి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమంటారు? ఏమమ్మా ఎక్కడ పర్లేదా, అసలు నువ్వు మా దగ్గరికి ఎట్టొచ్చినావు, నువ్వు పో దూరంగా ఉండు అని అంటూ ఉంటారు. ఆ కనానీయులను, ఎందుకంటే కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడే చెప్పాడు, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, అమోరీయులను ఎల్లగొట్టుర్రి అని చెప్తే వాళ్ళు మరి అదే ప్రాంతంలో నివసించడం ప్రారంభించారు. ఆ రోజు నుండి యూదులలో కనానీయులు కలిసిపోయి బ్రతుకుతున్నారు. వారి విగ్రహాలు, వారి 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 యొక్క జీవిత విధానాన్ని ఎప్పుడు ఇశ్రాయేల్ యాక్సెప్ట్ చేయలేదు. అయినను కనానీయులు వారితో కలిసి జీవించడం ఆ దినం నుండే జరుగుతూ ఉంది. అయితే యూదులు, నిష్ట కలిగిన యూదులు ఏం చేసేవారంటే ఈ కనానీయులను దగ్గర కూడా రానిపోయారు. కానీ దేవుని యొక్క శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడు కనానీయుడైనటువంటి సీమోను. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఈరోజు ఒక నర్సరీ దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినాను. ఆ అక్షయ నర్సరీ యజమాని రావడానికి దాదాపు 15 నిమిషాలు పట్టింది. కూలోళ్ళు అందరూ వచ్చి ఆడ గుడిసె దగ్గర కూర్చున్నారు. కూర్చొని నేనేమో లోపలికి వెళ్ళినాను, టైం చూసుకుంటున్నాను, మందిరం టైం అవుతాం. ఆ టైంలో ప్రభా నేను ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే అందులో ఒక ఆమె పేరు ఏదో చెప్పింది, ముస్లిం. తను వచ్చి నిలబడి అయ్యా పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి, నాకు పీడకళ్ళు వస్తున్నాయి అన్నది. ఆమెకు ప్రార్థన చేసి కళ్ళ తెరవగానే మొత్తం 15 మంది బ్యాచ్ కట్టిరు అక్కడ. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ 15-20 నిమిషాలు వారందరూ వచ్చి పర్సనల్గా ప్రేయర్ చేయించుకున్నారు. ఒక ఆమె దూరంగా నిలబడి ఇక అందరి గురించి ప్రార్థన చేయమని రాదు, నువ్వు కూడా వచ్చి ప్రార్థన చేసుకుని ఒక ఆమె అంటాడు, ఇక అందరి గురించి చేయమని చెప్పరాదు అని అంటారు. ఇగో చెప్తున్నా, ఏం కాదు ప్రభు దగ్గరికి రా, ప్రార్థన చేస్తాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అన్నప్పుడు అందులో ఒక ఆమె అన్నది, దేవునికి మతం లేదు, కులం లేదు, గుర్తుంచుకో అన్నది. వై మనమే చాలాసార్లు కులం పేరు పెడుతున్నాం దేవునికి, మతానికి అప్పచెప్తా ఉన్నాం. ఈరోజు చాలామంది దేవునికి కులాన్ని, మతాన్ని అంటుపెట్టే, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడిని తయారు చేశారు. కానీ కనానీయుడైన సీమోను యేసు ప్రభు శిష్యుడయ్యాడు. యేసు ప్రభు వారు తనకిష్టమైన వారిని పిలిచేటప్పుడు, ఆయన ప్రార్థించి పిలిచినప్పుడు కులం చూడలేదు, రంగు చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతీయమైన విభేదాలు చూడలేదు. అతడు బ్రాహ్మణుడని చూడలేదు, ఇతడు కోంటోడని చూడలేదు, ఇతను ఇంకా ఏ కులమైనా సరే ఆ కులాన్ని బట్టి ఆయన చూడలేదు. ఐ డోంట్ వాంట్ టు టెల్ దేర్ నేమ్స్ ఆల్సో, అవన్నీ చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. వై? ప్రేమైన దేవుని వెళ్ళాలా, మందిరంలో కూడా అవి కనబడడానికి వీలు లేదు. మందిరంలో కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులను చూడండి, ఆయనను వెంబడించిన వారిలో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అను వారు కూడా, నాకు తెలిసి గంట ఏమని ప్రార్థన చేసినావు ప్రభువా, ఇస్కరియోతు యూదా గురించి ఏమని ప్రార్థన చేసినావు ప్రభువా, నిన్ను అప్పగించబోయాడని తెలుసు కదా నీకు, అయినా ప్రార్థన చేసాడు. అలాంటి వాడికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి భోజనం చేస్తూ ఉన్నప్పుడు, ఈ చూడండి 21వ వచనం, ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయారు. బైబిల్లో నాకు చాలా బాధాకరమైన మాట నాకు ఇక్కడ అనిపించిందండి. ఎవరు ఆయన మతి చెలించి ఉన్నదని అనుకున్న వాళ్ళు ఎవరండి చెప్తారా? అమ్మా ఇక్కడ నుంచి వాయిస్ వచ్చింది, ఇంటివారట, మీకు వినిపించిందా అనుకున్న వాళ్ళకి. ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. వెరీ ట్రాజెడిక్ అండ్ సాడెస్ట్ వర్డ్ ఇన్ ద బైబిల్ అనిపిస్తుంది ఇది నాకు. అరే దునియా అంతా అర్థం చేసుకుంటారు, ఇంటోళ్ళు అర్థం చేసుకోవట్లేరు యేసయ్యని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ట్రాజెడీ అండి ఇది. ఆయనని భోజనం చేస్తూ ఉంటే జనులందరూ వచ్చేసారు. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు భోజనం చేయడానికి కూడా మేబీ వాళ్ళు భోజనాలు కూర్చున్నారేమో, యేసు ప్రభు వారు భోజనం మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే కుటుంబం వాళ్ళందరూ ఇలా పట్టుకున్నారు. ఆగు, పట్టుకుంటే కూడా ఆయన పోతూ ఉంటే, నీ మతి చలించిందా, నీ గురించి నువ్వు పట్టించుకోవా, నీ గురించి నువ్వు ఆలోచించవా,
మా గురించి నువ్వు ఆలోచించావా? నిన్ను నమ్ముకొని ఎంతమంది ఉన్నావు? అరే జనాలు నువ్వు వెళ్తున్నావు అని పట్టుకున్నారట. ఈరోజు చాలామంది ఈ స్థానంలో ఉన్నారు. ఈ స్థానంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పనికి అడ్డుగా ఎవ్వరూ ఉండకూడదు. ప్రేమైన దేవుని కుటుంబం ఆఫ్రికా ఖండానికి తన కుమారుని పంపించేటప్పుడు అన్నారంట అందరూ, అక్కడ దోమలు ఉంటాయి, మలేరియా వస్తుంది, కొత్తగా మలేరియా వస్తుంది. అప్పుడు నీ కొడుకుని చంపుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఎందుకు పంపిస్తున్నావు అక్కడికి అనంటే, దేవుని పనికి పంపిస్తున్నాను, వాడికి ఏమైనా పర్లేదు అని పంపించిందంట. పోయిన వారం రోజులకి శవమై ఇచ్చిండు. అందరూ బాధపడుతున్నారు. ఆమె కూడా ఆ కుమారుడి పట్ల పట్టుకొని బాధపడుతూ ప్రార్థన చేస్తాం. ఆ అన్నోడు అన్నాడంట, చెప్పానా ఎదిగిన కొడుకుని కోల్పోయావు, ఏం సాధించాను అని అంటే, వెనకడిగేసి తన చిన్న కొడుకుని పట్టుకొని, నాన్న నెక్స్ట్ నువ్వు వెళ్ళాలి అందట. ద పీపుల్ ఆర్ ద మిషనరీస్ ఎస్పెషల్లీ సో మచ్ క్రేజీ అబౌట్ ద లార్డ్స్ మినిస్ట్రీ. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం? దేవుని పరిచర్య అంటే తృష్ణ కలిగి పని చేసారు కనుక ఈరోజు మనం కూర్చున్నామేడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, చీకటి కన్నాన్ని వెలిగించింది దేవుని వాక్యం. ఈరోజు నీవును దేవుని పరిచర్యకు అడ్డుగా ఉంటున్నామా, సహకరించేవారుగా ఉంటున్నామా? మతి చెలించింది అనుకున్నారట. యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్రులు, ఇక్కడ చూడండి మార్కులో రాశాడు, యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్రులట. వీళ్ళు ఉన్నదేమో కపెర్నహూము పట్టణంలో. యెరూషలేము చాలా దూరం ఉంటుంది. దక్షిణ రాజ్యము ఏంటి అని అంటే సాదన్ అని అంటారు. ఆ దక్షిణ రాజ్యము ఎవరంటే యూదా వాళ్ళు ఉంటారు, మరియు ఉత్తర రాజ్యం వచ్చేసి మరి ఇశ్రాయేలు వారు ఉంటారు. యెరూషలేము నుండి వచ్చిరంట శాస్త్రులు యేసు ప్రభువుని చూడడానికి. పరిసయ్యులు ఊరికనే కడుపులో మంట కలుగుతలేదు వాళ్ళకి. ఏంటి అని అంటే, ఈయనను చూడడానికి ఇంతమంది వస్తున్నారు, అందుకే ఆయన చంపాలని చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. వాళ్ళు యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూసి ఆయనకు ఒక పేరు పెట్టిరు వీళ్ళు శాస్త్రులు. ఏమని పేరు పెట్టిరు? ఎవరిల్లు? అమ్మా మీరు అందరూ చెప్పాలి నాకు. ఎవరిల్లు? శాస్త్రులు అంటే ఎవరిని అంటారు? వాక్యాన్ని బాగా చదువుతారు వీళ్ళు, ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతారు, చెప్తారు. యేసుప్రభు ఏడబుట్టాడండి అని ఏ రోజు అడిగితే ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పింది ఎవరు? శాస్త్రులే. వచ్చి ఏం చెప్పారు? మీకు 5:2 తెరిచి చదివిర్రు. ఇగో యూదయ దేశపు బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారిలో నుండి ఇశ్రాయేలు నిలబోడు నీలో నుంచి వస్తానని బెత్లెహేమును చెప్పారని, బెత్లెహేంలో పుడతాడని చెప్పారు. దే నో ద స్క్రిప్చర్స్, దే నో వెరీ వెల్. అయితే జీసస్కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బయల్జెబూల్, అంటే దయ్యముల అధిపతి. వై? వాక్యం చదివేటోడు కూడా యేసుప్రభుని గుర్తుపట్టకపోతేట. ఇది ఇప్పటికీ జరుగుతుందండి. యేసుప్రభు వాక్యం చదివేవాడికి ఇంకా యేసుప్రభు అర్థం కావట్లేదు. భగవద్గీత చదివిన నాకు ఒక తెలిసిన ఒక అన్న అంటాడు, అరే నాయన చాలామంది రాశారు, క్రీస్తు పూర్వం 400-500 ప్రాంతాల్లో పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు, ఆ తర్వాత కన్ఫ్యూజన్, వీళ్ళందరూ కూడా చాలామంది యేసుక్రీస్తు వారు పుట్టకముందే పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. పుట్టకముందే యేసుప్రభు పుట్టకముందే పుట్టినటువంటి వీళ్ళందరూ కూడా వారు చెప్పినటువంటి గ్రంథాలు, వారు చెప్పిన మాటలన్నీ యేసుప్రభుని చూపిస్తుంటే వాళ్ళు ఆ బుక్ చక్కగా చదవరు, వారు యేసుప్రభుని గుర్తించరు. ఆయన ఏమంటాడంటే, నీ మత గ్రంథం చక్కగా చదువు, అందులో చక్కగా కనిపించేది యేసుప్రభు అంటాడు ఆయన. వేదాలు కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పుస్తకమైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యేసు ప్రభువుని చూపిస్తూ వచ్చారు. కానీ ఈ యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్రులు మాత్రం they are not able to recognize Jesus Christ as their Lord, and they are putting name to him. ఏమని? బయల్జెబూల్, దయ్యములు. ఇక్కడ ఒక మాట అన్నాడు 23వ వచనం, అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి, శాస్త్రులారా నన్ను బయల్జెబూల్ అంటారా? మీరు ఇట్రండి మీకు ఒక మాట చెప్తా, చదవండి. అప్పుడు ఆయన వారితో ఉపమాన రీతికి వెళ్ళాడు, సాతాను ఎలాగ వెళ్ళగొట్టును? నువ్వు అన్నావు బయల్జెబూలు అన్నావు, నేను దయ్యాల అధిపతిని అనుకుంటే, నేను సాతాన్ని అని మీరు అనుకుంటే, నేను ఇంకొక సాతాన్ని ఎలా ఎలగొడతాను? ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఆ రాజ్యం నిలవలేరదు. ఒక ఇల్లు తను తానే విరోధంగా వేరుపరిచిన ఆ ఇల్లు నిలవలేరదు.
సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడినలా వాడు నిలువలేక కడతేరును. ఇప్పుడు నన్ను దయ్యములో, ఒకవేళ మీరు నన్ను దయ్యాలు అధిపతి అంటే నీ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొడతా? ఫ్రెండ్షిప్ చేసుకుంటా కదా, హాయ్ బాగున్నావా, చాలా రోజులు అయింది, ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఉంటుంది దోస్తానా. కానీ నేను ఎందుకు వెళ్ళగొడతా? ఇక్కడ చూడండి 27వ వచనం చెప్తున్నాడు, ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొననేరాడు. వాట్ జీసస్ ఈజ్ డూయింగ్ హియర్? యేసు ప్రభు వారు చేస్తున్న పరిచర్య ఏంటంటే, బలవంతుడు అని ఎవరిని చెప్తున్నాడు? ఎవరు? అపవాది. ఇప్పుడు వాని ఇంటిని నేను దోచుకోవాలి అని అంటే ఆ బలవంతుని ఏం చేయాలి? మొదటగా నేను బంధించాలి. నేను ఇప్పుడు చేస్తున్న పరిచర్య అదే. యేసు ప్రభు వారు అంటున్నారు, దయ్యములను వెలగొడుతున్నాను, మనుషుల్ని విడిపిస్తున్నాను. దేవుని ఆస్తి ఎవరు అని అంటే నువ్వు నేనే. ఆయన ఇంటిలో, అపవాది ఇంటిలో సామాగ్రి ఎవరు అంటే నువ్వు నేనే. ప్రేమైన దేవుని పిల్లరా, వెలలేని నన్ను వెలపెట్టి కొన్నా, కలువరిగిరి పైన నీవు ప్రాణమిచ్చి కొన్నా. వెలలేని మనల్ని ఏం చేశాడు? ఆయన వెలపెట్టి కొన్నాడు. మన విలువ మనకు తెలియకుండా చేసి బానిసత్వంలో మనల్ని బంధించినటువంటి అపవాదిని మొదట ఏం చేస్తున్నాడంటే ఆయన బంధిస్తున్నాడు. చూడండి ఇక్కడ 27వ వచనంలో, బంధించిన వాని ఇల్లు దోచుకొని చూడవచ్చు. వాని ఇల్లులో ఎవరున్నారో? ఈరోజు చాలామంది తాగుబోతులు, తిరుగుబోతులు, అబద్ధికులు, మోసగాళ్ళు, దొంగలు, తనం చేసేవారు, నేరం చేసేటటువంటి వారు, హత్యలు చేసేటువంటి వారు, ఆత్మహత్యలు చేసుకునేవారు అందరూ కూడా ఎవరి చేతిలో బానిసలుగా ఉన్నారంటే అపవాది చేతిలో బానిసలుగా ఉన్నారు. అమ్మా, ఈరోజు సూటిగా ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు దేవునికి దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తి చల్లగా చక్కగా ఉండడానికి ప్రార్థన చేస్తున్నారా మీరు? మీ ప్రార్థన ఒకవేళ నిజం కాదేమో, ఇవాళ ప్రార్థన చేయండి. వాడు దయ్యపు శక్తుల కింద బానిసగా ఉన్నాడయ్యా, వాణ్ణి విడిపించయ్యా అని ప్రార్థన చేయండి. దేవుని నమ్ముకోనోడు చల్లగెట్టుంటాడు. దేవుని నమ్ముకోనోడు పరలోకం పెట్టబోతాడు. ఈరోజు చాలామంది మనుషులు, మన తెలిసినటువంటి మిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ చనిపోతూ ఉంటారు. చనిపోతూ ఉన్నప్పుడు కింద రిప్ అని పెడతారు, RIP, షార్ట్కట్. ఎంత షార్ట్కట్ అయినామంటే పాపం ఆయనకు అశ్రుని వాళ్ళు ఇవ్వడానికి కూడా మంచిగా స్పష్టంగా చెప్పలేరు, RIP అని పెడతారు. RIP అంటే అర్థం ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్. ఎలా దొరుకుతుంది రెస్ట్ ఇన్ పీస్? ఎలా దొరుకుతుందండి? యేసు ప్రభువుని నమ్మనటువంటి వ్యక్తి చచ్చిపోతే ఆయన ఆత్మకు శాంతి ఎట్లా దొరుకుతుంది? శ్రద్ధాంజలి ఎలా దొరుకుతుంది? దొరకదండి. అయ్యో మంచోడు చచ్చిపోయాడు, స్వర్గం పోతాడు అనుకోవడం మన అవివేకం. బతికున్నప్పుడే నీకు ప్రేమ ఉంటే పోయి సువార్త చెప్పు. బ్రతికున్నప్పుడే వెళ్ళి ప్రభువు నమ్ముకోరా నాయనా. నువ్వు అపవాది కాడి కింద బానిసై ఉన్నావు, నిన్ను విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆ పాపపు కాడి కింద ఉన్న నిన్ను ప్రభు మాత్రం విడిపించగలడు. ఆయనే నిత్య జీవం ఇవ్వగలడు. ఆయన నమ్ముకో అని చెప్పినప్పుడే వాడిని విడిపించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అపవాది కింద బానిసలుగా ఉన్నాం, బంధింపబడి. కాళ్ళు చేతులు నోరు కట్టేసి, చెవులు మూసేసి, చెవిటి గల వాళ్ళని చేసిండు, మూగోలను చేసిండు. మతి స్థిమితం, మైండ్ పని చేయదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. అపవాది యొక్క బందీకానలో ఉన్న వారు చాలామంది అనేకులు నశించిపోతుండగా ప్రభు వారి వైపు చూస్తూ చెప్తా ఉన్నాడు, బలవంతుని నేను బంధిస్తున్నాను, వాని ఆస్తి అయిన నా ప్రజలని నేను విడిపిస్తున్నాను. దిస్ ఇస్ ద గాడ్స్ మినిస్ట్రీ. ఇప్పుడు చూడండి 28వ వచనం, సమస్త పాపములను మనుషులు చేయి దూషణములను వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునో క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్తున్నా. శాస్త్రులతో ఏమంటున్నాడు తెలుసా? మీరు ధర్మశాస్త్రం బాగా చదువుతారు కదా. అవునండి, నన్ను మీరు బయల్జెబూల్ అన్నారు. నాలో నుండి చేస్తున్న కార్యము దయ్యపు ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం. నన్ను చంపండి, సిలువేయండి, వారిని నేను క్షమిస్తాను, కానీ నా ఆత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడారు చూసారా, అది నిత్య పాపం అని చెప్పాడు. మళ్ళీ చదువుతున్నాను, పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను.
ప్రభు చెప్తున్న ఈ మాట గ్రహిద్దాం. ప్రభువునకు వ్యతిరేకంగా ఒకప్పుడు నువ్వు జీవించావు, కానీ ప్రభువుని నమ్మి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా బ్రతుకుతున్నటువంటి మనం బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, నో ఫర్గివ్నెస్, క్షమాపణ లేదు, నో ఫర్గివ్నెస్. మనం అనుకుంటాం చాలాసార్లు, మస్తు సార్లు తప్పు చేసిన, పోతా ఆ బల్లా రోజు కూర్చుంటా పోయి ఆ రక్తం వస్తుంటుంది, పాస్టర్ గారు చెప్తుంటారు పాపాలు ఒప్పుకో అంటాడు, ఒప్పుకుంటా. ఏం చేస్తాడు ఆయన క్షమించకుండా? ఆయన జాలి గలవాడు కదా, కనికరం గలవాడు కదా, క్షమిస్తాడు ఆయన. ఆ రక్తం దాగొస్తా కథం, నా పాపాలన్నీ కడుగుతాడు, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ యథావిధిగా జీవిస్తా, మళ్ళా నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా, మళ్ళా మొదటి ఆదివారం పోతా, మళ్ళా బల్లాలో చేయి పెడతా. ఏమంటా చెప్పుర్రు అందరూ? క్షమించు తండ్రి, నీ కాలు పట్టుకుంటా బాంచనయ్యా, బతుకుంటే మళ్ళీ వస్తాయ్యా, చచ్చిపోతే కనుక పరలోకమే తీసుకుపోయా. మన ప్రేయర్ మారదామండి. ఆయన మనకు ప్రభువు అయి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల క్షమాపణ లేదు. గుర్తుంచుకుందాం. నీకు తెలుసు అది తప్పని, మరలా చేస్తున్నావేమో. దేవుడు క్షమించలేడు అనంటే నరకమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకం అగ్ని ఆరని పురుగు చావని నరకం మాత్రమే కాదండి. దేవుడు ఆయన క్షమించడు అనంటే నిన్ను వదిలేస్తాడు అంతేనా? పైదాకెక్కించిన గాలిపటాన్ని ఒక్కసారి చేతుల నుండి వదిలేస్తాడు అంతేగా. ఎలా ఉంటుంది పరిస్థితి? అదన్నట్టు ఆయనతో నీకున్న రిలేషన్ పోదు. ఎక్కడివైనా నువ్వు ఆయన కొడుకువే, కూతురువే, కానీ సహవాసం పోతే పరిస్థితి అగోచరం, అగమ్యం. దాని కాన్సిక్వెన్సెస్ మనం అనుభవిస్తూ ఉంటాం. మోషే ఫస్ట్ టైం ఒక లీడర్షిప్ ట్రైనింగ్లో చెప్పి ముగిస్తాం. లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్లో మోషే గురించి చెప్తా ఉన్నప్పుడు, మోషే తర్వాత యెహోషువ వచ్చాడు, యెహోషువని దేవుడు వాడుకున్నాడు అనంటే, మరి మోషే ఏమయ్యాడు? కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకండి? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. ఏం చేసిండు మోషే? మీరు చెప్పండి. ఎందుకండి కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు? మోషే ఎందుకు కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు? భూమి అంతట్లో మనుషులందరిలో సాత్వికుడైనటువంటి వాడు, దేవునికి స్నేహితుడైనటువంటి వాడు, ఒక్క దగ్గర అవిధేయత చూపినందుకు దేవుడు కానాన్లో అడుగు పెట్టడానికి అవకాశమే లేదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత. అంటే అర్థం ఏంటి? మోషే పరలోకమే లేడు. ఆ రూపాంతర కొండ మీద మోషే ఏలియాలో చేసు ప్రభుతో మాట్లాడారు, కానీ ఈ భూమి మీద తాను చూపిన అవిధేయతకి పర్యవసనం అనుభవించాడు. కాన్సిక్వెన్సెస్ అంటే అర్థం ఏంటంటే, పాపం వల్ల వచ్చే ఫలితం నరకంలో అనుభవిస్తాం అనుకుంటాం చాలాసార్లు. నరకమే అంతిమం అదే అనుకుంటాం. అయితే నేనేమంటానంటే, దట్ ఈస్ అల్టిమేట్. దానికంటే ముందు ఒక ఫస్ట్ షో ఉంటుంది, అది భూమి మీదనే ఉంటుంది. భూమి మీదనే అనుభవించాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. మనం జాగ్రత్త కలిగి ఉందాం. మనం చూపే అవిధేయత వల్ల వచ్చే ఫలితాలు ఈ భూమి మీదనే అనుభవించాల్సి వస్తుంది. మోషే జీవితం, యాకోబు జీవితం, ఏషావు జీవితం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా జీవితం, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అననీయ సప్పీరా వారి జీవితం, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందుకే మనుషుడు ఏది విత్తునో నరకంలోకి వస్తానండి. కాదు కోసేది ఇక్కడే. ఏం విత్తావు అదే కోస్తావు. ఏ క్రియను విత్తుతున్నావో అదే కోస్తాం మనం. అబద్ధాన్ని విత్తున్నామా, అబద్ధమునే కోస్తాం. తండ్రిని 20 సంవత్సరాలు మోసం చేసినాడు. ఎవరండి? యాకోబు. 20 సంవత్సరాలు కొడుకు బతికే ఉన్నాడు, కానీ చచ్చిపోయినంత దూరంలో ఉన్నాడు యోసేపు. ఎంత ఏడుపు వచ్చింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇక్కడ చెప్పి 31వ వచనంలో తల్లియు, ఇక్కడ చూడండి ఈ మాట చెప్దాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా వచ్చి, ఇదిగో నీ తల్లి నీ తండ్రి బయట ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు యేసుప్రభువు వారు అన్నారు. 35వ వచనం చదువుతారా ఎవరైనా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఇదిగో
దేవుని చిత్తమును జరిగించువాడు నా సహోదరుడు నా సహోదరుడు నా సహోదరియు. ఎంతమంది మీరు దేవునికి తల్లి అయి యేసుప్రభు వారికి తల్లిగా సహోదరుడుగా ఉండాలనుకుంటున్నారు? ఒకే ఒకటి, ఆయన చిత్తం జరిగిస్తే ఆయన అంటాడు, ఈమె నా తల్లి, ఇతను నా సహోదరుడు, ఈమె నా సహోదరి అంటాడు. బయట అంతమంది గుంపులో తల్లి సహోదరులందరూ, అక్కడ తండ్రి పేరు రాయలేదు, అనగా యేసుప్రభు వారు తండ్రి అయినటువంటి అంటే మరియా యొక్క భర్త అయినటువంటి యోసేపు గారు ఆ సమయంలో జీవించి ఉన్నారా లేదా తెలియదు. బైబిల్ పండితులు కొంతమంది అన్నారు ఆయన మరణించి ఉంటాడు అని చెప్పారు. తల్లి సహోదరులు బయట ఉన్నారు, ఆయన ఎప్పుడు అర్థం చేసుకోలేదు వారు. కానీ యేసుప్రభు వారు మరణించిన తర్వాత అందులో ఒక సహోదరుడు యాకోబు గొప్ప సేవ చేశాడు, ప్రభు కోసం మరణించాడు. అయితే యేసుప్రభు వారు బ్రతికున్నప్పుడు మాత్రం ఆయన అర్థం చేసుకోలేకపోయారు చాలామంది. ఆయన కోసం బయట వెయిట్ చేస్తున్నారట. వెయిట్ చేస్తూ ఉంటే ఒక ఆయన చెప్పాడంట, అయ్యా నీ తల్లి గారు నీ సహోదరులు బయట వెయిట్ చేస్తున్నారు, నీ కోసం నేను కలవాలని చూస్తున్నారు అని అంటే సింపుల్గా యేసుప్రభు వారు అన్నారట, నా తల్లి నా సహోదరులు ఎవరయ్యా? దేవుని చిత్తం జరిగించే వీరే నా సహోదరులు అన్నాడు. దేవుని చిత్తం జరిగించేటటువంటి సందర్భం వచ్చినప్పుడు తన తల్లి స్థానంలో ఎవరైతే జరిగించేవాడో ఆమెనే తన తల్లిగా పోల్చాడు. ఎవరిని సహోదరులుగా పోల్చాడు? నా తండ్రి చిత్తాన్ని జరిగించేటటువంటి వాడే నా సహోదరుడని పోల్చాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని మన గురించి చెప్పగలడా? వీరు నా సహోదరులు, వీరు నా తల్లి అని చెప్పగలడా? ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచి. గొప్ప దేవా, అవర్ లార్డ్ ఈజ్ మాస్టర్ టు us.